సొదొమ పరిస్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, దేవుడు ఎందుకు సొదొమ గొమొర్రాని నాశనం చేయాలని వచ్చాడు కదండి. ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చదివి ముందుకు వెళ్తాను. ఎహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుతాను. ఎహెజ్కేలు గ్రంథము 16:49. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు ననున్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండాను. సొదొమ పరిస్థితి ఏంటి? దేవుడు ఎందుకు సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వచ్చాడు? అబ్రహాం గారి దగ్గరకు వచ్చి నాశనం చేస్తున్నాను, అగ్నిగంధకముల చేత నాశనం చేశాడు. అయితే ఎందుకు నాశనం చేసేయడానికి వచ్చాడు? దాని యొక్క స్థితి ఏంటి? దేవుడికి ఎందుకు అంత కోపము సొదొమ గొమొర్రా మీద వచ్చింది? ఎందుకు వచ్చింది? దానికి ఉన్న లక్షణాలను బట్టి, అది చేసే పరిస్థితులను బట్టి, దాని ప్రవర్తనను బట్టి ఏం చేస్తుంది? అది దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధి, తినడానికి సమృద్ధిగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. 3 పూటలు కాబట్టి 4 పూటలు తింటున్నారు. నిర్విచారమైన సుఖస్థితి ననున్నదే కదండి. కడుపు నిండితే ఏమైపోతుంది? సుఖస్థితి. తిన్న తర్వాత చక్కగా ఇంకా ఏం చేస్తామో మనకు తెలుసు కదండి. సుఖస్థితి వస్తుంది. 3 పూటలు తినడానికి ఉంది అని అంటే అంతకంటే ఇంకా మించిన వాడు ఎవరు లేడన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు కదండి. ఆహార సమృద్ధి ఉంది, సుఖస్థితి ఉంది. ఆ రెండు ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఆటోమేటిక్గా గర్వం వస్తుంది కదండి. గర్వం వస్తే ఎదుటివాడిని పట్టించుకో, తలకెక్కిపోతుంది. దీనులను దరిద్రులను అసలే గుర్తుకురారు. దేవుని ఉద్దేశం అదా? దేవుని ప్రణాళిక అదా? దేవుని చిత్తం అదా? అలా కాదు. అంత మాత్రమే కాదు, వ్యభిచారము చేత అది దరిద్రమైన పరిస్థితులలో అది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆహార సమృద్ధి ఎప్పుడైతే ఉందో సుఖస్థితి వస్తుంది. ఆహారానికి కొరత లేని స్థితి ఎప్పుడైతే ఉందో సుఖస్థితి వస్తుంది. ఇందాక దేవుడు మాట్లాడిన మాట కూడా ద్వితీయోపదేశ కాండంలోదే. నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత నీకు ఏ పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది? సుఖస్థితి వస్తుంది. ఏం జరుగుతుంది అప్పుడు? నీ దేవుణ్ణి నువ్వు మరిచిపోయే అవకాశం కూడా ఉంది.